ఇక దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఐటీ ఎక్స్పర్ట్ నల్లమోతు శ్రీధర్ గారు లైవ్లో జాయిన్ అవుతున్నారు. నమస్కారం అండి శ్రీధర్ గారు. నమస్తే రోజా గారు. సో శ్రీధర్ గారు, ఈ సంచార్ సాథి యాప్ రాజకీయంగా ఒక రగడ సృష్టిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఏమో దీని నుంచి ఎవరైతే మోసపూరితమైనటువంటి ఆన్లైన్ సైట్స్ కావచ్చు, ఇలా రకరకాలుగా సైబర్ క్రైమ్స్ని వీటన్నింటినీ అరికట్టడానికి తీసుకొస్తున్నటువంటి ఒక యాప్గా చెప్తోంది. ఇది ప్రీలోడెడ్గా మొబైల్స్ అన్ని హ్యాండ్ సెట్స్లో ఇక ముందు కంపల్సరీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నట్టుగా చెప్తోంది. కానీ ఇటువైపు ప్రతిపక్షాలు మాత్రం ఇది వ్యక్తి గోప్యతకు సంబంధించినటువంటి వ్యవహారం, ప్రతి కదలిక ప్రతి క్షణం కూడా నిఘా చేస్తూ ఉంటుంది ఈ యాప్, దాని ఉద్దేశంతోనే కేంద్ర ప్రభుత్వం ఇలాంటి యాప్ను తీసుకొస్తూ ఉంది అనేసి ఇటువైపు వీళ్ళు నానా రభస చేస్తున్నటువంటి పరిస్థితి. అసలు ఈ సంచార్ సాథి యాప్ ఏంటి? నిజంగా ఇది ఈ మాల్వేర్స్ నుండి ప్రొటెక్ట్ చేయడానికా, లేదు అని అంటే మన గోప్యత దాన్ని బహిరంగ పరిచేటువంటి యాప్ ఇది ఎలా చూడాలి? రోజా గారు, వాస్తవంగా ఇది ఒక డేంజరస్ మూవ్గా చూద్దాం. నేను ఎందుకు చూద్దాం అంటే, ఒక యూజర్గా వచ్చేటప్పటికి మన ఫోన్ కొనుక్కున్న తర్వాత ప్రపంచవ్యాప్తంగా ప్రైవసీ సెక్యూరిటీ గురించి అవగాహన ఉన్న ప్రతి ఒక్కళ్ళకి చాలా స్పష్టంగా అర్థమయ్యే విషయం ఏంటంటే, యూజర్గా మన ఫోన్ కొనుక్కున్న తర్వాత మన ఫోన్లో ఎలాంటి అప్లికేషన్స్ ఉండాలి ఉండొద్దు అన్నది చాయిస్ యూజర్కి ఉంటుంది. అంటే మనం కొన్ని ₹1000 పెట్టి ఫోన్ కొనుక్కున్నప్పుడు ప్రపంచంలో ఎక్కడ ఎలా కొన్నా కూడా వీ హ్యావ్ ద చాయిస్. కానీ బై డిఫాల్ట్ వచ్చేటప్పటికి సామ్సంగ్ యాపిల్ వాళ్ళు యాజ్ ఎ మ్యానుఫ్యాక్చర్గా వాళ్ళు కొన్ని యాప్స్ ఇన్స్టాల్ చేసి చేయొచ్చు ఏది ఆపరేటింగ్ సిస్టంలో. కానీ ప్రపంచంలో ఏ స్టేట్ కూడా, ఏ రాజ్యము కూడా, ఏ దేశంలోని ఏ ప్రభుత్వం కూడా బై డిఫాల్ట్ వచ్చేటప్పటికి ఈ యాప్ ఇన్స్టాల్ చేయాలని చెప్పేసి అని లేదు, ఒక చైనాలో తప్పించి. సో ఇక్కడ రెండు ఆస్పెక్ట్స్, ఏది అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ చూద్దాం. ఫస్ట్ డిసడ్వాంటేజెస్. ఎప్పుడైతే మన ఫోన్లో ఒక యాప్, ఇలాంటి యాప్ ఇన్స్టాల్ అయ్యిందో అది ఏ లెవెల్ ఇన్స్టాల్ అవుతుంది? మీరు నేను గూగుల్ ప్లే స్టోర్కి వెళ్ళేసో లేదా యాపిల్ యాప్ స్టోర్కి వెళ్ళి ఇన్స్టాల్ చేయట్లా. అది అంటే సర్ఫేస్ మీద ఇన్స్టాల్ చేయట్లా. ఎక్కడ ఇన్స్టాల్ చేస్తున్నామంటే కనుక రూట్ లెవెల్లో, ఫైల్ సిస్టమ్ లెవెల్లో, అన్ని రకాల పర్మిషన్స్ ఉండే లెవెల్లో మనం ఇన్స్టాల్ చేస్తుంది ప్రభుత్వం. ఎవరిని సహాయం తీసుకొని శాంసంగ్, షామీ ఇలాంటి వాళ్ళన్నింటినీ ఆపరేటింగ్ సిస్టమ్ లెవెల్ ఇంటిగ్రేట్ చేయమని చెప్పేసి అడిగి చేస్తుంది. అంటే బయట మనం ఇన్స్టాల్ చేసుకునే యాప్స్ ఏవైతే ఉంటాయో గూగుల్ ప్లే స్టోర్ నుంచి, యాప్ స్టోర్ నుంచి, అవి ఎప్పటికప్పుడు మన ముందు కళ్ళెదురుగా పర్మిషన్ చూపిస్తాయి. ఈ పర్మిషన్ ఇస్తారా లేదా అని చెప్పేసి యూజర్ హ్యావ్ చాయిస్, దాన్ని పర్మిషన్ ఇవ్వాలా లేదా అని. కానీ ఎప్పుడైతే మీరు ఓఎస్ లెవెల్లో ఒక యాప్ ఇన్స్టాల్ చేస్తారు, ఇన్స్టాల్ చేయబడుతుంది ఆటోమేటిక్గా, మనం కొనేటప్పుడు లేదా కొన్న తర్వాత అప్డేట్స్ రూపంలో ఇన్స్టాల్ చేయబడుతుందో, ఇక దాంట్లో పర్మిషన్స్ మనల్ని అడగదు. ఎందుకంటే ఇట్ హ్యాస్ ఎవ్రీ యాక్సెస్. కొత్తగా ఇప్పుడు ఉదాహరణకి సంచార్ సాథి యాప్ ఈరోజు ఒక వెర్షన్లో ఉంది అనుకోండి. ఈ వెర్షన్లో వచ్చేటప్పుడు యూజర్కి సంబంధించిన యాక్టివిటీస్ మానిటర్ చేస్తున్నాను అనుకోండి, చిన్న ఎగ్జాంపుల్. ఒక 6 నెలల తర్వాత లేదా ఒక నెక్స్ట్ ప్రభుత్వం వచ్చేటప్పటికి వేరే ప్రభుత్వం వచ్చేసి దీంట్లో కొత్త ఫీచర్స్ యాడ్ చేద్దాము, సో యూజర్స్ మొత్తాన్ని మనం ట్రాక్ చేయడానికి కాస్త అడ్వాన్స్డ్ ఫీచర్స్ యాడ్ చేద్దాం అని చెప్పేసి వాళ్ళు డాట్కి రిప్రజెంటేషన్ చేసేసి మీరు ఈ ఫీచర్స్ ఇంప్లిమెంట్ చేయండి అని చెప్పేసి అన్నారు అనుకోండి. యూజర్కి ప్రభుత్వం అలా కోయిందన్న విషయం తెలియదు. సో డాట్ కూడా మన ఫోన్లో తెలియకుండా అప్డేట్ వస్తుంది, అప్డేట్ వచ్చిన విషయం కూడా మనకు తెలియదు, ఇన్స్టాల్ అయిపోతుంది, మన డేటా వచ్చేటప్పటికే పంపించబడుతూ ఉంటుంది. సో సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాలంటే కనుక ఒక యూజర్ కనీసం గుర్తించలేని స్థాయిలో సూక్ష్మంగా దీన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. అంటే యూజర్కి ఇక పూర్తిగా తన ఫోన్ మొత్తాన్ని కూడా ఒక ర్యాట్ అంట, రిమోట్ అడ్మినిస్ట్రేషన్ టూల్, మన ఫోన్ మొత్తాన్ని కూడా వేరే వాళ్ళ చేతికి అప్పచెబితే ఎలాగైతే ఉంటుందో ఆ పద్ధతిలో ఉంటుంది. సో దానిని ఏ మేరకు ఉపయోగిస్తారు అన్నది, ఉదాహరణకి నేను మీ ఫోన్ను ఇట్లాగే నేను తీసుకున్నాను అనుకోండి, ఏదో యాప్ ఇన్స్టాల్ చేసేసి రూట్ లెవెల్లో తీసుకుంటే దాన్ని ఏ లెవెల్లో ఉపయోగిస్తానో నా విచక్షణ మీద ఆధారపడి ఉంటుంది. ప్రభుత్వం ఏమంటుంది, మేము ఇక్కడ సైబర్ నేరాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి వీటిని అడ్డుకట్ట వేయడం కోసం మేము చేస్తున్నామని చెప్పేసి అంటుంది. నిజంగా అడ్డుకట్ట వేయడానికి చేస్తే 2023లో ఈ సంచార్ సాథి యాప్ అనేది వచ్చింది అందుబాటులోకి. 2023 నుంచి ఇప్పటి వరకు IMEI నెంబర్లు ఒరిజినల్లా ఫేకా అన్నదాన్ని వెరిఫై చేయడం కోసం ఈ సర్వీస్ను ఉపయోగించుకున్న వాళ్ళు. అట్ ద సేమ్ టైం ఏదైనా ఫోన్ పోయింది అనుకోండి, మనది ఫోన్ పోతే దాన్ని బ్లాక్ లిస్ట్ చేయడం కోసం కూడా దీన్ని యాప్ని ఉపయోగించేవాళ్ళు. అంటే ఆల్రెడీ ఇదే యాప్లో వీళ్ళు చూస్తున్న సర్వీసెస్ అంతా కూడా ఇంత డీప్గా ఇంటిగ్రేట్ చేయాల్సిన పని లేకుండానే యూజర్ పొందగలుగుతున్నాడు.
అంటే యూజర్ కి నిజంగా ఈ సౌకర్యాలు కావాలి అంటే కనుక ఇంత డీప్ గా ఇంటిగ్రేట్ చేయాల్సిన అవసరం లేదు. మీరు సర్ఫేస్ లెవెల్లో యూజర్ చాయిస్ కొద్దీ నా బోటి వాళ్ళు మాకు రక్షణ పొందాలి అనుకుంటే కనుక, మన బోటి వాళ్ళు మన రక్షణ పొందాలనుకుంటే సంచార్ సాతి యాప్ అనే దాన్ని ఇన్స్టాల్ చేసుకుంటే కనుక మనం ఫోన్ కొట్టే కంప్లైంట్ చేయొచ్చు, లేదా సస్పిషియస్ లింక్స్ వస్తే కనుక మనం కంప్లైంట్ చేయొచ్చు అని చెప్పేసి అనే పద్ధతిలో మనం గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసుకునే అవకాశం ఉంటే సరిపోతుంది. కానీ లోపల స్థాయిలోకి వెళ్ళి ఓఎస్ స్థాయిలోకి వెళ్ళేసి యూజర్ కూడా ఏమి తెలియనంతగా ఇంటిగ్రేట్ చేయడం మాత్రం ఖచ్చితంగా డేంజరస్ మూవ్. అంటే చాలా మంది అంటూ ఉండాలి, ప్రతిపక్షం ఇప్పుడు మోడీ గవర్నమెంట్ ఇంకొకళ్ళు అంటున్నారు, ఏ ప్రభుత్వం అన్నది ఇక్కడ ఇంపార్టెంట్ కాదు. ఈ లెవెల్ ఇంటిగ్రేట్ చేస్తే ఏమవుతుందంటే రేపు 10 ఏళ్ళు 20 ఏళ్ళ తర్వాత మళ్ళా ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా ఈ డేటా మొత్తాన్ని వినియోగదారుల యొక్క చాయిసెస్ ని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫేస్బుక్ లో ఎలాంటి పోస్టులు చూస్తున్నారు, మీరు ఎలాంటి మైండ్ సెట్ కలిగి ఉన్నారు, ఎలాంటి కంటెంట్ కన్జ్యూమ్ చేసుకుంటున్నారు, వీటి మొత్తాన్ని కూడా స్టడీ చేసే అవకాశం లేకపోలేదు. రేపు అది పోల్ మేనేజ్మెంట్ ఇంకో దానికి దారితీసే అవకాశం ఉంటుంది. అంటే జనాలు ఇంట్రెస్ట్ ఏంటి, వాళ్ళు ఎలాంటి కంటెంట్ కన్జ్యూమ్ చేస్తున్నారు, ఎలాంటి భావజాలం కలిగి ఉన్నారు, ఏ పార్టీలకి సానుభూతి పరులుగా ఉన్నారు, ఇదంతా కూడా ఒకవేళ ట్రాక్ చేశారనుకోండి ఏదైనా ప్రభుత్వం భవిష్యత్తులో, అంటే అంత ఇంటిగ్రేషన్ స్థాయిలోకి వెళ్ళిపోతే ఏదైనా మీరు ఏ కంటెంట్ కన్జ్యూమ్ చేస్తున్నారో దే కెన్ మానిటర్. సో అప్పుడు ఏమవుతుంది, ఇలా యూజర్ ప్యాటర్న్స్ అనేవి ప్రభుత్వాలు తర్వాత ప్రజలను మ్యానిపులేట్ చేయడం కోసం ఓటర్లుగా మార్చుకోవడానికి ఉపయోగపడే అవకాశం అనేది ఉంటుంది. అంటే యూజర్స్ ని టూల్స్ గా ఉపయోగించుకున్నట్టుగా మనం అర్థం చేసుకోవాలి. ఖచ్చితంగా ఇది ప్రాబ్లమాటిక్. ఎస్, అయితే ఈ యూజర్